సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే భలా బ్లింకోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో మూడో రీడ్ రికీ బానాపై విజయం. మూడో రోజు వెనుకడుగు. సెన్సెక్స్ 314 పాయింట్లు పతనం, నిఫ్టీకి 110 పాయింట్లు నష్టం. ఢిల్లీ పెరేడ్కు అసామాన్యులు, వారిని చేర్చుకోవద్దు, పాక్ ప్రతీకార దాడి అత్యంత అవినీతిమయం. అస్సాం ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర సీఎం దేశంలోని అత్యంత అవినీతిపరుడు రాహుల్ గాంధీ ఆరోపణలు. న్యూస్ రీల్ ప్రజలపై భారం మోపం, రైతు రుణాలను రికవరీ చేయండి. పల్లెల్లో ప్రత్యేకమే. వచ్చే నెల 1తో ముగియనున్న సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం. ఆ మరుసటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సర్కార్ మొగ్గు. సాఫ్ట్వేర్ వీడి సేద్యం చేస్తున్న మల్లికార్జున్ యువతకు ఆదర్శం. కరీంనగర్ చొప్పదండి రైతులకు ప్రధాని మోడీ కితాబు. గర్భగుడిలోకి రామ్లాలా, అయోధ్య ఆలయంపై స్టాంపులు. 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు. గుజరాత్లో ఘోర ప్రమాదం. వడోదర శివారు చెరువులో మునిగిన పడవ, 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి. దారి దీపం. సర్కారు స్కూల్లో ఎన్నికలు షురు. విమానయాల ఉజ్వలం. 5వ అతిపెద్ద మార్కెట్గా భారత్. సామాజిక న్యాయ శిల్పం నేడు జాతికి అంకితం. విజయవాడలో అంబేద్కర్ను స్మృతించి పనులు పూర్తి. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా నేడు ఆవిష్కరణ. మిర్చి రైతులను నలిపేస్తున్న నల్లి. రాష్ట్రంలో విస్తారంగా మిరప సాగు. పూత దశలో ఆశించిన నల్లి తెగులు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి, బాలకృష్ణ ఆదేశం. తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం. భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. భలా బ్లింకోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో మూడో సీడ్ రిపాకీనపై విజయం. మూడో రోజు వెనుకడుగు. సెన్సెక్స్ 314 పాయింట్ల పతనం, నిఫ్టీకి 110 పాయింట్ల నష్టం. ఢిల్లీ పరేడ్కు అసామాన్యులు. హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ, కోదాడ షీ టాయిలెట్ నిర్వాహకురాలు నాగలక్ష్మిలపై ప్రత్యేక కథనం. వారిని చేర్చుకోవద్దు, 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. పాక్ ప్రతీకార దాడి. ఇరాన్పై పాక్ ప్రతీకార దాడులకు దిగింది. రాకెట్లు, డ్రోన్లతో చేపట్టిన ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొంది. అత్యంత అవినీతిమయం. అస్సాం ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర సీఎం దేశంలోనే అత్యంత అవినీతిపరుడని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలపై భారం మోపం, రైతు రుణాలను రికవరీ చేయండి. పల్లెల్లో ప్రత్యేకమే. వచ్చే నెల 1తో ముగియనున్న సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీకాలం. ఆ మరునాటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సర్కార్ మొగ్గు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో బీఆర్ఎస్కే ఆధిపత్యం. ఆ సర్పంచ్లనే ఇన్ఛార్జ్లుగా కొనసాగించేందుకు కాంగ్రెస్ సర్కార్ విముఖత. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు చేపట్టాలనే ఆలోచన. ఆలోగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు అంశంపైన పరిశీలన. దీంతో 6 నెలల పాటు పంచాయతీల్లో తప్పని స్పెషల్ ఆఫీసర్ల పాలన. మండల, గ్రామ స్థాయిల్లోని వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు, నియామకాలపై కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు. గ్రామ పాలన కుంటుపడుతుందంటున్న పంచాయతీరాజ్ సంఘాలు. సాఫ్ట్వేర్ ను వీడి సేద్యం చేస్తున్న మల్లికార్జున్ యువతకు ఆదర్శం. కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుకు ప్రధాని మోదీ కితాబు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా వర్చువల్ గా రైతులతో సంభాషణ. మల్లికార్జున రెడ్డి, ఆయన 2 కుమార్తెలతో మాట్లాడిన ప్రధాని. సమీకృత ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఆరా. విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలోకి రావాలని పిలుపు. గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా విగ్రహం. 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున విగ్రహానికి కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. గర్భగుడిలోకి రామ్ లల్లా, అయోధ్య ఆలయంపై స్టాంపులు. 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు. గుజరాత్ లో ఘోర ప్రమాదం. వడోదర శివారులో చెరువులో మునిగిన పడవ, 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి, మరో 4 గల్లంతు. దారి దీపం. సర్కారు స్కూళ్లలో ఎన్నికలు షురు. విమానయానం ఉజ్వలం. 5వ అతిపెద్ద మార్కెట్ గా భారత్. 7 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలు. కేంద్ర మంత్రి సింధియా వెల్లడి. ప్రారంభమైన వింగ్స్ ఇండియా సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు. సామాజిక న్యాయ శిల్పం నేడు జాతికి అంకితం. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా నేడు ఆవిష్కరణ. మిర్చి రైతును నలిపేస్తున్న నల్లి. రాష్ట్రంలో విస్తారంగా మిరప సాగు. పూత దశలో ఆశించిన నల్లి తెగులు. తెగులు కారణంగా రాలిపోతున్న పూత, అర్ధంతరంగా ఎండిపోతున్న మొక్కలు, పురుగు మందులతో కానరాని ప్రయోజనం. నల్లి వైరస్ బారిన పడి వాడిపోతున్న మిర్చి తోట. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశిస్తున్న బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి, బాలకృష్ణ ఆదేశం. తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత. భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. 2019లో భవానీనగర్ పిఎస్ లో కేసు నమోదు.